హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకుందాం చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కిలో చేప తీసుకున్నామండి, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, 10 పచ్చిమిర్చి, చింతపండు మన గుప్పిటికి పట్టినంత చింతపండు తీసుకున్నాను. చేపల కూరలో కొంచెం పులుపు కరెక్ట్గా ఉండాలి కదండి, అందుకని చేసే విధానం చెప్తాను. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టామండి. ఆయిల్ వేద్దాం. అంచనాగా వేస్తున్నాను. మీరు ఒక 5-6 స్పూన్లు వేసుకోవచ్చు. కొంచెం చేపల కూర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మీ స్పూన్ని బట్టి వేసుకోండి. ఆయిల్ ఎక్కిందండి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఐదు టమాటా కూడా వేసుకుందామండి. మీకు కింద చూపించడం మర్చిపోయాను. సన్నగా తరిగి పెట్టుకుందాం. చూసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఈ టమాటా కూడా వేసుకున్నాము. ఇప్పుడు కలిపి పెడతాను. ఇలా వెరైటీగా ఇంతకుముందు 2 సార్లు చేశానండి, చాలా బాగుందన్నారు ఇంట్లో. ఇప్పుడు ఇలా చేసి మీకు చూపిద్దామని ఇలా చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడికించుకుందామండి. టమాటా చక్కగా మగ్గుతుంది అనమాట. చూసారు కదండి, టమాటా ఎక్కడ కూడా మనకు కనబడకుండా మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో. ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కారం వేసుకుందాం అండి. ఒక 3 స్పూన్లు వేసుకుందాం. కారం ఎక్కువే ఉండాలండి నీచు కూరలకి. సూపర్గా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు ఇందులో వేసేద్దాం. చూసారు కదా, మనం నెమ్మదిగా ఇలా తిరగేసుకొని మనం ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందామండి. ఇలాగా ముక్క ములిగేంత వరకు మనం
చింతపండు పులుపు వేసుకుందాం. ఎక్కువ కలపకూడదండి, మూత పెట్టేద్దాం. సాల్ట్ వేయడం మర్చిపోయామండి, రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. మరొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. ఇలా కూర ఉడికేటప్పుడు మరొక స్పూన్ వేసుకుంటే బాగా పడుతుందండి. ఒకసారి మూత తెచ్చేద్దామండి, ఎలా ఉందో కూర. అయిపోవచ్చిందండి. మనం కొత్తిమీర కొంచెం వేసుకుంటే బాగుంటుంది. దించే ముందు కొత్తిమీర చల్లుకోవడమేనండి. ఓకేనండి, మూత పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తారు కదండి, చేపల కూర రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.